హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బండి అన్లోడ్ పాయింట్లో పెట్టమన్నారు. అన్లోడ్ ఎలా బండి ఎలా పెట్టాలో ఏందని మొత్తం చూపిస్తాను మీకు ఒకసారి. బండి వెనక పెట్టాలంటే ఈ సందులో వెనక మన ట్రాఫిక్ అంతా ఎలా ఉందో సందుల్లో లారీలు చెప్పాలి. పెద్ద అపార్ట్మెంట్ పెట్టారు, చిన్న సందులో సందుల్లో ఈ ట్రాఫిక్ వీళ్ళందరూ ముఠా వాళ్ళు ఈ మహీంద్రా డంపర్ అంటారు కంపెనీ. బాగుండిద్ది బండి. మనం ఎక్కడైనా వేస్ట్ అంతా తీసేయడానికి ఇది ఎక్కువ వాడతారు అపార్ట్మెంట్స్లో. బాగా తీసుకొచ్చి వెనక్కి పెట్టాను. ఇంకా వాళ్ళు చెప్పాలి, ఇంకో 10 నిమిషాలు తాడు తీయాలి. ఈ పట్ట అంతా మోకు ఈ తాడు తీసుకొని మరి అంతా పైన మడత వేసుకొని అంతా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది ఏకము హారన్ అండ్ ఏకం అంటే బ్రేక్ లాగడానికి వాటికి ఉపయోగించేది. మన స్పీడోమీటర్ అంటారు దీన్ని. ఇది మనం మెయిన్ స్పీడ్ కంటే మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళాం. మేము వెళ్ళేది 50-55 మాత్రమే వెళ్తాము. ఇది వచ్చేసి మామూలుగా మనం చూసుకుంటాం. ఆర్పిఎం మీటర్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. అంతా కొద్దిగా డస్ట్గా ఉంది. నేను బండి తోలి దగ్గర ఒక 8 నెలలు అవుతుంది. ఈ మధ్యకాలంలో బండికి రాలేదు, అందువల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా నాకు బండి ఇప్పుడు చూపిస్తాను మొత్తం ఒకసారి. మళ్ళీ ఒకసారి మొత్తం చూడవాలి, కొద్దిగా పనులు ఉన్నాయి కొద్దిగా. ఇది వచ్చేసి హీటోమీటర్. బండి రేడియేటర్ ఎంత హీట్ అవుతుంది ఏందనేది తెలుసుకోవడానికి. మనం ఇంజిన్ ఎంత హీట్ అవుతుంది ఏందనేది మొత్తం వివరంగా దీంట్లో ఉండిద్ది. మనం అంటే బండి బాగా హీట్ అయినప్పుడు దీంట్లో వస్తుంది. ఇది 100కి వచ్చినప్పుడు మనం కొద్దిగా బండి స్లో చేసుకొని ఇంజిన్ ఆపుకొని కొద్దిగా రేడియేటర్ కూల్ అయిందా కొంటే బండికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అదేవిధంగా నాది డీజిల్ ట్యాంక్ బండిలో డీజిల్ ఎంత ఉందనేది చూసుకోవడానికి. ఆల్మోస్ట్ ఇది కూడా ఉంది. ఇప్పుడు తగ్గింది అంటే ఫుల్ వచ్చేప్పుడు ఫుల్ చేసుకొని వచ్చాను. ఇవి అంతా పెద్ద అపార్ట్మెంట్స్. ఇవి ఇక్కడ అన్లోడ్ చేస్తారు. మన మెటీరియల్ అంతా అన్లోడ్ అవుతుంది ఇప్పుడు.